నెక్స్ట్ శ్లోకం 10th చాప్టర్. వృష్ణీనాం వాసుదేవోస్మి వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః పాండవానాం ధనంజయః మునీనామప్యహం వ్యాసః మునీనామప్యహం వ్యాసః కవీనాముషనా కవిః. కవీనాముషనా కవిః. వృష్ణీనాం వాసుదేవః అస్మి. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని కేటగిరీస్ కంప్లీట్ చేస్తా ఉన్నాడు. ఇక్కడ వచ్చి చెప్తున్నాడు వృష్ణీనాం అంటే వృష్ణి వంశులలో ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో నేను వాసుదేవుణ్ణి, అంటే వాళ్ళ వంశమే, యాదవ వంశంలోనే ఆ వంశంలో నేను కృష్ణుణ్ణి, ఆయన్నే చెప్తున్నాడు నేనే. ఆహా, అది నువ్వే చెప్తున్నావు, నువ్వే ఆ విభూతివి అని. సరిపోయిందా? పాండవానాం ధనంజయ, పాండవులలో అర్జునుణ్ణి నేనే. ఆ మునీనామప్యహం వ్యాసః, మునులలో వ్యాసమునిని నేను. కవీనాం ఉషనా కవిః, కవులలో ఉషనా కవి. ఉషనా కవి అంటే శుక్రాచార్యుడు. ఆయన్ని నేను అని చెప్తున్నాడు. ఇక్కడ ఆయన్నే నేను వాసుదేవుణ్ణి అని చెప్తున్నాడు. అన్ని రకాల అవతారాలలో వృష్ణి కులానికి సంబంధించిన వాళ్ళలో నేను వాసుదేవుణ్ణి, శ్రీకృష్ణుని అవతారాన్ని అని చెప్తున్నాడు. ఇంకొకటి వృష్ణి అంటే వర్షించేది, కురిసేది. ఓకే, సో ఇక్కడ ఆ అన్ని ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా పనిచేయడానికి, ఇవన్నీ యాక్టివ్ మోడ్లో ఉండడానికి ఆ చైతన్య శక్తియే ప్రపంచంలోకి ఆర్ ఆ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ ఉంది అని చెప్తున్నాడు. ఓకే, సో అందులో నేను వాసుదేవుణ్ణి, కృష్ణుణ్ణి, ఆ ప్రకృతి ఇదంతా యాక్టివేట్ అవ్వడానికి కారణం నేనే అని చెప్తున్నాడు. దెన్ ధనంజయ. ధనంజయ అంటే ధనం ఆర్జించే లక్షణం కలిగిన వాడు. ధనం అంటే ఇక్కడ అన్ని రకాల ధనాలు, జ్ఞాన ధనం, వాట్ ఎవర్ ఏదైనా సరే. విద్యావంతుడు, పాండవులలో శ్రేష్ఠుడైన ధనంజయుణ్ణి. పాండవులు అని అంటే ఇక్కడ పండా అంటేనే విద్యావంతులు, అంటే వాళ్ళ నాలెడ్జ్ కలిగిన వాళ్ళు అన్నట్టు అర్థం ఇక్కడ. అందులో నేను ధనంజయుణ్ణి అని చెప్తున్నాడు. దెన్ మునులలో వ్యాస మహర్షిని. ఇక్కడ వ్యాసుడు గురించి మనం చాలా చాలా గురు పౌర్ణమి టైంలో కూడా డిస్కస్ చేసాం. వ్యాసుడు ఎవరు, ఏంటి, ఎంత గొప్పవాడు అని చెప్పేసి. అన్ని పురాణాలకి 18 పురాణాలు, దాంతోపాటు భాగవత పురాణం, మనకి మహాభారతం, అందులో ఈ పార్ట్ అయిన భగవద్గీత, ఇవన్నీ అందించింది వ్యాస భగవానుడే కదా. సో వ్యాస భగవానుడికి అసలు మనకి ఆయనకున్న నాలెడ్జ్ ఎంత అని చెప్పేసి మెజర్మెంట్ కూడా చేయలేం. ఓకే, అలాంటి వాళ్ళలో గొప్పవాడైన వ్యాసుణ్ణి నేనే అని చెప్తున్నాడు. దెన్ ఉషనా కవి ఎవరు? శుక్రాచార్యుడు. సో శుక్రాచార్యుడిని ఎందుకు అంటే శుక్రాచార్యుడి దగ్గర కొందరికి తెలియని స్పెషల్ నాలెడ్జ్లు కూడా ఉన్నాయి. అందులో ఒకటి ఈ మృత సంజీవని విద్య. ఆయనకి మాత్రమే స్పెషల్గా తెలుసు అనమాట. అందుకే ఆయన శ్రేష్ఠుడు, అందులో ఆయన్ని నేను అని అంటున్నాడు. ఇంకో రకంగా ఇప్పుడు మొత్తానికి అన్నిట్లలో నేనే అని చెప్తూ వస్తూ ఉన్నాడు అన్ని శ్లోకాలలో. ఇందులో కూడా కేటగిరీలో నేనే అని చెప్పాడు. కానీ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే గనక భగవద్గీత చెప్తున్న కృష్ణుడు ఆయనే, వింటున్న అర్జునుడు ఆయనే, రాసిన వ్యాస మహర్షి ఆయనే. మనకి అర్జునుడు, కృష్ణుడు, గురువు, శిష్యుడు, దీన్నంతా కేటగిరీ చేసి పెట్టినవాడు. ఇవన్నీ మన డిఫరెన్స్లు. కానీ ఆయన అన్నిట్లలో నేనే ఉన్నాను అని చెప్తున్నాడు. అంటే నేర్చుకునే ప్రతి హృదయం అర్జునుడే. విందాము ఆసక్తిగా, కొత్త విషయం తెలుసుకుందాము అనే ప్రతి సాధకుడు అర్జునుడే. ప్రతి సాధకుడికి అర్థమయ్యే జ్ఞానం ఇచ్చే గురువు ఆయనే. సో ఇక్కడ ఓవరాల్ గురు శిష్య పరంపర, దాన్ని మేనిఫెస్ట్ చేసే శాస్త్రం ఏదైతే ఉందో, గురువు జ్ఞానం నేర్పించేవాడు, శిష్యుడు ద సీకర్, నేర్చుకునే తత్వం కావాలి అనుకునేవాడు. దెన్
ఇవి 2 ఉండాలి అనంటే ముందు అథారిటీ శాస్త్రం ఏదో ఒకటి ఉండాలి. ఆ శాస్త్ర జ్ఞానము, శాస్త్రం భగవంతుడే. సో, ఇక్కడ అన్నీ గూడా నేనే అని చెప్తూ ఉన్నాడు. సో, అన్నీ నేనే అని చెప్తూ ఇక్కడ మనలో గూడా మనం నేర్చుకునే శాస్త్రం గూడా మనకు చెప్పేది గూడా అంతా ఆయనే అనేది చెప్తున్నాడు. అంటే మిగతా గాదా మిగతాది కూడా బట్ స్పెషల్‌గా ఇది నా విశేష విభూతి అని చెప్తున్నాడు. ఓకే. సో, ఇంకొకటి ఉషన అంటే ఆహ్, శుక మహర్షి సారీ శుక మహర్షి కాదు. ఏంటి? శుక్రాచార్యుడు. శుక మహర్షి కాదు. శుక్రాచార్యుడిని నేనే అంటున్నాడు. ఇక్కడ ఉషన అంటే ఏంటి అంటే ఇంకోటి కోరిక. సో, కోరిక ఉన్న చోట మనం ఇంతకు ముందు గూడా దీని గురించే డిస్కస్ చేసాం. క్రియేటివ్ పవర్ పెరుగుతూ ఉంటుంది. ఏదైనా సరే మనకు ఒకటి సాధించాలి అన్నప్పుడు కొత్త కొత్త పద్ధతులలో దాన్ని రీచ్ అయ్యే విధానాన్ని కనుక్కుంటూ ఉంటాం. సో, ఆ కొత్త కొత్త పవర్ క్రియేటివ్ చేసేది గూడా భగవంతుడే, నేనే అని చెప్తూ ఉన్నాడు. ఓకే. సో, అన్నిట్లల్లో అన్ని ప్రాసెస్‌లో ఒక మనుషుల్లో, పశువులలో కేటగరీస్‌లోనే గాదు. మనం పెడుతున్న ఎఫర్ట్స్‌లో గూడా ఆయనే ఉంటున్నాడు అని అన్ని రకాలుగా చెప్తూ ఉన్నాడు. ఓకే. నెక్స్ట్ శ్లోక. దండోధమయతామస్మి दण्डो दमयतामस्मि నీతిరస్మి జిగీషతాం नीतिरस्मि जिगीषताम् మౌనం చైవాస్మి గుహ్యాణాం मौनं चैवास्मि गुह्यानाम् జ్ఞానం జ్ఞానవతామహం. ज्ञानं ज्ञानवतामहम् హా. దండః ధమయతామస్మి. దమః అనేది చూసాం కదా, నిగ్రహించే వాళ్ళు ఆర్ శాసనం ఆర్ శాసకులలో నేను దండము అంటే దండం అంటే ఇక్కడ కండిషన్ పెట్టేది ఆర్ పనిష్మెంట్ అధికారం. ఓకే. నీతిరస్మి జిగీషతాం. విజయం కోరుకునే వాళ్ళల్లో నీతిని నేను, గెలుద్దాం అనుకునే వాళ్ళలో నీతి. అందరు అనుకుంటున్నారు గెలుద్దామని, కానీ ఎవడైతే అవినీతిగా గెలుద్దాం అనుకుంటున్నాడో అందులో ఆయన లేడు. ఆయన లేడు అని అంటే ఇప్పుడు సముద్రంలో నీళ్లున్నాయి, చెరువులో నీళ్లున్నాయి, అన్నిట్లో నీళ్లున్నాయి. కానీ సముద్రం నీళ్ళెళ్ళి తాగుతామా? హుహు. మనకది పనికిరాదు. సో, గెలిచే వాళ్ళందరూ గొప్ప అని గాదు. నీతిగా ఎవడు గెలిచాడో వాడు గొప్ప. సో, నీతిరస్మి జిగీషతాం. లైఫ్ వాల్యూస్ అసలు లైఫ్ లెసన్స్ లేదంటే మనం ఎట్లా తయారైపోయామంటే ఎవడో గెలిచాడు, అసలు వీడెలా గెలుస్తాడు, వీడు అవినీతి కదా అని చెప్పి ఈ నార్మల్ పీపులే సఫర్ అవుతున్నారు. నిజంగా నీతిమంతుడు ఎప్పుడు ఏడవడు. అసలు ఈ ప్రపంచం ఎట్లా అవినీతి పోతుందండి, ఈ అవినీతి పరులకు ఎట్లా పవర్ ఇస్తారండి. నిజంగా నీతిమంతుడు ఆ విధంగా చిరాకు రాదు ఆర్ ఆ విధంగా వాడు డిప్రెషన్కి వెళ్ళాడు. ఈ మీడియం నాలెడ్జ్ ఉన్నోడికే పిచ్చెక్కుతది. అంటే అవినీతి పరులకు ఎట్లా పోదు. అవినీతి పరులలో గెలిచేది నిస్సారం. అందులో ఒక స్పార్క్ ఉండదు. మనకి సగం జ్ఞానంతోటి, సగం పేషెన్స్ తోటి మనం ఓపికగా ఉండలేక, భగవంతుడిని క్వెషన్ చేసి, మన మైండ్ సెట్ మొత్తం పాడు చేసుకుంటూ ఉంటాం. ఆయన ఎంత క్లియర్‌గా చెప్తున్నాడు. గెలుద్దామనుకునే కోరిక ఉన్న వాళ్ళలో నేను నీతిని. మనకు ఫేమస్ స్టోరీ ఉంది గదా! ఆహ్, భగవంతుడు ఫేమస్ ఇప్పుడు కొన్ని టెంపుల్స్ ఉంటాయి. అక్కడికెళ్ళి ఏది కోరుకున్నా గూడా మనకు జరుగుతది అని జెప్పేసి. సో, ఒకరోజు ఇద్దరెళ్లారనమాట. ఓకే. మార్నింగ్. ఒకడు కోరుకున్నాడు. ఏంటి అనంటే, భగవాన్ నేనిట్లా 10 రోజుల్లో ఏదో దర్శనానికి, ఏదో టూరిస్ట్‌కి, ఏదో క్షేత్రానికి నీకోసం ఇంకేదో దర్శనం జేసుకోవడానికి వస్తున్నా. నా 10 రోజులు నా ఇల్లుకి తాళమేసి వస్తున్నా. ఎవ్వరు లేరు. సో, ఏం పోకుండా జాగ్రత్తగా రక్షించు నా ఇల్లుని అని జెప్పి వాడొచ్చి మొక్కుకొని బోయిండు. వెంటనే అటు పక్కకి ఇంకోడు మొక్కుతున్నాడు. దేవుడా! 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 ఈ పక్కకున్న ఈ ఓనర్ గాడు 10 డేస్ ఎక్కడికో టికెటేసుకున్నాడు. ఈరోజు వాడింట్లో నేను దొంగతనం జేయబోతున్నాను. ప్లీజ్ నాకు ఆ దొంగతనాన్ని చేసే అదేంటి అది సక్సెస్ అయ్యేలాగా నన్ను ఆశీర్వదించు.
ఇప్పుడు ఆ గుళ్ళో దేవుడు ఎవరేది కోరుకున్నా ఇస్తాడు కదా మరి. ఇప్పుడు ఎవరిది కోరిక తీర్చాలి? మనం మన బుద్ధి పెట్టి ఇంకా రకరకాలుగా ఆలోచిస్తాం. వీడు తీస్తాడు, వాడు తీస్తాడు, వాడు ట్రిప్ క్యాన్సిల్ చేస్తాడు, పక్కింటి. ఎంత అవసరం లేదు. సింపుల్. ఎవడిలో నీతి ఉంటుందో, ఎవడి వల్ల ఎక్కువ మందికి ఉపయోగం జరుగుతుందో, ఎవడికి లాభమో మనం ఏమన్నా క్యాలిక్యులేషన్స్ చేసుకోవచ్చు. భగవంతుడి క్యాలిక్యులేషన్స్, మన క్యాలిక్యులేషన్స్ ఒకటవి ఉండవు. మీరు చెప్పొచ్చు, మాతాజీ ఆ రిచ్ పర్సన్ దొంగ అయి ఉండొచ్చు, వాడు అక్రమంగా సంపాదించిన డబ్బు ఉండొచ్చు, పాపం దొంగ కష్టపడుతుండొచ్చు, పాపం దొంగ కష్టజీవి కావచ్చు, ఆ కష్టజీవికి దేవుడు సహాయం చేయకపోతే ఎట్లా అని. దొంగతనానికి భగవంతుడు సపోర్ట్ చేయడు, కష్టజీవికి సపోర్ట్ చేస్తాడు. అందుకని చెప్పేసి వాడేదో అక్రమంగా సంపాదించిన దానికి సపోర్ట్ చేయడు. అక్కడ ఎట్లా పోవాలో అట్లా పోగొడతాడు. అది భగవంతుడి క్యాలిక్యులేషన్. ఆయన క్యాలిక్యులేషన్స్ లో మనం వెళ్ళి మన క్యాలిక్యులేషన్స్ పెట్టి, అందుకే నేను వాడు డబ్బులు ఎత్తుకొచ్చాను అని చెప్పేస్తే ఇవి ఎక్కువ కాలం నిలవవు. ఇవన్నీ ఇల్లాజిక్స్. నువ్వేం చెయ్యు, నువ్వు కష్టపడి సంపాదించడానికి ప్రయత్నించు. ఆయన ఇవ్వాలనుకుంటే ఎట్లనైనా నీకు ఇస్తాడు. ఇంకో ఫేమస్ స్టోరీ ఉంది. ఒకసారి ఒక గుడి దగ్గర, ఎందుకు ఇది చెప్తున్నానంటే, మనం మన బుద్ధి పెట్టి ఆలోచించామనుకోండి, ఆయన క్యాలిక్యులేషన్స్ మనకు అర్థం కావు. మనం కష్టపడుతున్నాము, ఇది నాకు ధర్మంగా రావాలి అని అనుకున్నప్పుడు, ఇది నేను నీతిమంతంగా సంపాదించుకుంటాను అని అనుకున్నప్పుడు, ఏదైనా సరే ఎక్కడికి వెళ్ళేదైనా మనకు వస్తది తప్పకుండా. సో ఏం చేసా, ఇంకో స్టోరీ అంటే భగవంతుడు అనుకుంటే ఇస్తాడు అనే దానికి, ఆహ్, ఒకసారి ఒక టెంపుల్ దగ్గర 2 సైడ్‌లు ఇటు అటు భిక్షగాళ్ళు ఉంటారు గదా! సో, ఇటు సైడ్ కొంతమంది, అటు సైడ్ కొంతమంది కూర్చున్నాడు. ఒక రిచ్ పర్సన్ ఒకడు ఎళ్తూ ఉన్నాడు. సో, ఒక సైడ్ ఉన్నవాడు ఏం కోరుకుంటున్నాడంటే, ఏదో భగవంతుడా, నువ్వు అందరికీ అన్ని ఇస్తున్నావు గదా! నాకు కూడా ఏదో ఒకటి ఇవ్వు అని జెప్పి ఒకడు కోరుకుంటున్నాడు. ఇంకొకడు కోరుకుంటున్నాడు, ఈ కోటీశ్వరునికి ఇన్నిచ్చావు గదా! ఆ కోటీశ్వరునికి ఇన్నిచ్చావు గదా! అందులో కొంచెం నాకిస్తే ఏమైతది అని జెప్పేసి. ఓకే. సో, ఈ కోటీశ్వరుడు రోజు వింటా ఉన్నాడనమాట. వాళ్ళు అంటూ ఉంటారు గదా! బాబు బాబు మీకు భగవంతుడు చాలా ఇచ్చాడు, కొన్ని ఇవ్వండి అని జెప్పేసి. ఇంకోడు అంటున్నాడు, భగవంతుడా, వీడికి అన్ని ఇచ్చావు, నాకు కొన్ని ఇవ్వు అని జెప్పేసి. సో, ఒకసారి ఏమైంది, వీడు అనుకున్నాడనమాట ఈ కోటీశ్వరుడు, సరే ఎట్లైనా సరే ఈడు నన్ను బాగా పొగుడుతున్నాడు గదా! నేను వీనికి ఇద్దాము అని జెప్పేసి ఆయన ఒక ఒక పాత్రలో మంచిగా ఫుల్లుగా పాయసం బెట్టి, కింద 4, 5 బంగారు కాయిన్స్ పెట్టి, బంగారం పెట్టి, పైన ఫుల్లుగా పాయసంతోటి నింపి, అటు సైడ్ ఉన్నవాడికిచ్చాడు. ఓకే. సో, ఏమని అంటే, "నువ్వు అన్నీ కోరుకుంటున్నావు నీకన్నీ ఉన్నాయి గదా! అందులో నాకివ్వు" అని పొగుడుతున్నాడు గదా! సో, వాడికిచ్చాడనమాట. అంటే వీడనుకున్నాడు, ఎక్స్‌పెక్ట్ జేశాడు, ఇంక వాడు పాయసం మొత్తం తినేస్తాడు, లాస్ట్‌కి బంగారు నాణాలు దొరుకుతాయి, హ్యాపీగా వెళ్ళిపోతాడింకా అని. మళ్ళీ నెక్స్ట్ డే ఎళ్ళేసరికి అటు సైడ్ వాడు అట్లాగే ఉన్నాడు, ఇటు సైడ్ వాడు రాలేదు. "అదేంట్రా, నువ్వు మళ్ళీ వచ్చావు ఈరోజు" అనంటే, అవును" అనంటే, "నిన్న నీకు పాయసం ఇచ్చాను గదా!" అంటే, "అవును సార్" అంటే, "ఏమైంది? ఏం చేశావు?" అంటే, "నేను ఫుల్ పాయసం తీసుకున్నానండి. లాస్ట్‌కి కొంచెం ఎక్కువైతే అటు దిక్కు వాడికిచ్చాను తాగుమని. వాడెందుకో మరి ఈరోజు రాలేదు." సో, నువ్వివ్వాలనుకుంటే ఇస్తావింత. కానీ ఆయనివ్వాలనుకుంటే ఎక్కడి నుంచైనా నీతోనే ఇప్పిస్తాడు. ఓకే. ఆయన ఎవరికివ్వాలనుకుంటే, ఎప్పుడు ఇవ్వాలనుకుంటే, ఎంత ఇవ్వాలనుకుంటే ఆయన ఇప్పిస్తాడు. ఆయన లాజిక్స్‌లో మనకి ఎళ్ళాల్సిన అవసరం లేదు. మనమేమనుకోవాలి, యెస్, నీతిగా గెలుస్తాను నేను. అవినీతిగా గాని, అధర్మంగా గాని నాకు ఒక్కటి గూడా వద్దు అనుకోగలగాలి. వెరీ, వెరీ ఫేమస్ స్టోరీస్, అంటే ఫేమస్ స్టోరీస్ అంటున్నానంటే, చిన్న చిన్న కథల్లాగానే చిన్నప్పటి నుంచి మనకు చెప్తూ ఉన్నారు. ఇంకో కోతి స్టోరీ గూడా ఉంటది. ఒకడు ఇట్లానే టోపీలు అమ్ముకునేవాడు ఉంటాడు. వాడు దారిలో వెళ్తూ ఉంటే ఏమవుతుంది, ఏదో స్టోరీ ఉంటుంది. ఆ! కోతి వాడి టోపీ ఎత్తుకెళ్తుంది. ఎత్తుకెళ్తే వాడు ఏం జేయాలో వాడికర్థం గాదు. అన్ని రకాల పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తా ఉంటే ఏది జూసినా అది వినదు. లాస్ట్‌కి వాడికి చిరాకొచ్చి ఇట్లా ఒకటి అంటాడనమాట. అది గూడా ఇట్లా అంటుంది. తలపై నుంచి టోపీ తీసి కింద పడుతుంది. ఇదేదో బావుంది అని జెప్పేసి వాడు అత్యాశకెళ్ళిపోయి ఇంకా ఎక్కువ ప్రయత్నిస్తాడు. అప్పుడేం జేస్తది కోతి, ఆహా, నా ముందే తెలివి వాడతావారా అని జెప్పేసి వాని ఇంకో టోపీ గూడా లాక్కెళ్తది సెకండ్ టైమ్. వదిలేసినప్పుడు అని వదిలేసినప్పుడు ఆ కిందిది గూడా తీసుకొని ఎళ్ళిపోతదనమాట అది.
సో ఇవన్నీ చిన్న చిన్న కథల ద్వారా మనకు చెప్పారు. నువ్వు అవినీతిగా ఏదొచ్చినా కూడా తీసుకోకు. ఇంకోటి కూడా చెప్తారు ఏదో 3 గొడ్డళ్ళ కథ అని. ఒకసారి నీళ్ళల్లో గొడ్డలి పడిపోతే సముద్ర దేవత వచ్చి నీదేనా అంటే కాదమ్మా అని సిన్సియర్గా చెప్తే సరే నీది కాదు కానీ నీకు గిఫ్ట్గా సిల్వర్ది కూడా ఇస్తున్నా అంట. ఇంటికెళ్ళాక వైఫ్ ఉండి ఏమండి ఇట్లా ఇస్తుంది కదా మనది కాకుండా సరే కదా రేపు పొద్దున మనదే అని చెప్పండి ఇంకేం ఇస్తాదో అంటే ఆ నెక్స్ట్ డే వచ్చి ఆ సిల్వర్ది గోల్డ్ది అన్ని తీసుకొని నీ మొహానికి ఇదెందుకురా ఇది కూడా తీసుకొని పోతాను. అవినీతిగా వచ్చే వాటిలలో ఆశ పడకండి. ఎందుకంటే అందులో భగవంతుడు లేడు, తత్వం లేదు. ఇక్కడ భగవంతుడు అంటే ఒక స్పార్క్, ఒక ఎగ్జిస్టెన్స్, ఒక కంటిన్యూటీ. రియల్ సక్సెస్ అనేది లేదు. ఏ విషయంలో అయినా సరే ఓ- గెలవాలి అని అనుకుంటే జస్ట్ గెలవాలి అనే తాపత్రయం, కసి, కోరిక ఉంటే సరిపోదు. అందులో మనం నీతిగా ఉండగలగాలి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా విజయం వస్తుంది. ఎట్లా ఇస్తాడు అనేది ఆయన క్యాలిక్యులేషన్. ఇస్తాడు అనేది నిజం. ఓకే, అది చెప్తున్నారు. మౌనం చైవాస్మి గుహ్యానాం ఆ రహస్యాలలో మౌనాన్ని నేను అని అంటున్నా. అతి పెద్ద సీక్రెట్. సైలెంట్ గా ఉండు, నీకు అర్థం అవుతుంది. ఆ మౌన వ్యాఖ్య ప్రకటిత అది కూడా ఉంది కదా ఆ శ్లోకం. ఏముంటున్నారు దక్షిణామూర్తి స్తోత్రం ఏమంటున్నారు? గురువు శిష్యుడు అట్లా కూర్చున్నారు అంతే. ఏం జరుగుతుంది? మౌనంలోనే మొత్తం నాలెడ్జ్ షేర్ అయింది. అత్యధికమైన నాలెడ్జ్ మౌనంలోనే షేర్ అవుతుంది. నువ్వు మాట్లాడడం మొదలు పెట్టావా అది పొల్యూట్ అయిపోవడమే. సో ఏదైనా సరే మౌనంగా ఉండడం నేర్చుకోండి. మౌనం అంటే ఓన్లీ నోటి మౌనమే కాదు, మనస్సుని కూడా కామ్ డౌన్ చేసుకునే దాంట్లో ఆయన విభూతి ఉంది. నేనున్నాను. జ్ఞానం జ్ఞానవతామహం. జ్ఞానవంతులలో సత్వగుణం నుంచి వస్తున్న జ్ఞానంలో అత్యధికమైన ఆ క్యారెక్టర్, ఆ జ్ఞానం ఏదైతే ఉందో, తేజస్ ఏదైతే ఉందో అది నేను, అది నా చైతన్యమే అని అంటున్నాడు. సైలెంట్ గానా మనం జీవితంలో జరగని పని. ఎప్పుడు సైలెంట్గా ఉంటాం? అందరు ఎప్పుడు సైలెంట్? నిద్రపోతున్నప్పుడు. కొందరికి ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటదంటే నిద్రపోతున్నప్పుడు కూడా ఇంకా ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఏదో నిద్రలో నుంచి ఓ అంటే మెలకువ ప్రపంచంలో సాధించలేని నిద్రా ప్రపంచంలో స్వప్నంలోకి వెళ్ళి అక్కడ గొడవలు పెట్టుకుంటా ఉంటారు. ఈ రకరకాల భాషలు బయటకు వస్తా ఉంటాయి అన్నమాట. ఇది కాదు. సైలెంట్ గా ఉండి గమనించండి. ఒక శక్తి వస్తుంది మౌనంలో. ఆ మౌనంలో ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిలో భగవంతుడు ఉంటాడు. ఇప్పుడు ఏదైనా సరే మనని డిస్ట్రాక్ట్ చేసే వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం మనం. ఆ, అదేమవుతుంది? దాంట్లో మనం భగవంతుని శక్తిని చాలా తక్కువ చూస్తాం. డిస్ట్రాక్టెడ్ విజన్ ఏదైతే ఉంటుందో అందులో మనకి ఎక్కువ శక్తి పోదు, ఫోకస్ రాదు, కాన్సన్ట్రేషన్ రాదు. కానీ ఒక దాని మీదకి తీసుకొచ్చినప్పుడు దాంట్లో నుంచి వచ్చే పవర్ని మనం అనుభవిస్తే, పవర్ని పొందితే, పవర్ని ఫీల్ అవ్వగలిగితే ఆయన యొక్క విధానం, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క విభూతులు స్పష్టంగా అర్థమవుతాయి అని చెప్తున్నాడు. ఓకే, ఈ 10th చాప్టర్ చూడండి. చాలా విషయాలు ముందు చెప్పాడు, 9 అధ్యాయాలు. ఇది చాలా డిఫరెంట్గా ఉంది కదా. అంటే అన్నిట్లలో నువ్వే అని అన్నప్పుడు ఓన్లీ ఇప్పుడు నేను ఆత్మని అని చెప్పి నిన్ను ఎక్కడో కొండలు కోణల్లో కూర్చోమనట్లే. నువ్వు ప్రయాణం చేసే ప్రతి జీవితంలో, ప్రతి స్టెప్లో, నీ డే టు డే లైఫ్లో నేనే ఉన్నా. నీ బిహేవియరల్ ప్యాటర్న్స్ని మార్చుకో, ఎదుగు, డెవలప్ అవ్వు, అప్డేట్ అవ్వు. అన్నిట్లలో నేనే ఉన్నాను. నీ రిలేషన్షిప్స్లో బెటర్ అవ్వు, నీ ఫైనాన్షియల్ ఇష్యూస్లో బెటర్ అవ్వు, నీ థింకింగ్ ప్రాసెస్లో బెటర్ అవ్వు, నువ్వు ఎంచుకున్న లక్ష్యాలలో బెటర్ అవ్వు. అన్నిట్లలో నేనే ఉన్నాను అని చెప్తున్నాడు. ఎవరిని ఎక్కడికో వెళ్ళిపోయి మాయమైపోయి ప్రపంచంలో నుంచి తప్పించుకోమని చెప్పట్లేదు. నువ్వు ఉన్న ప్లేస్లో నుంచి గ్రో అవ్వు, బెటర్ పర్సన్ అవ్వు. నువ్వు స్టూడెంట్వా, బెటర్ స్టూడెంట్ అవ్వు. టీచర్వా, బెటర్ స్టూడెంట్, బెటర్ టీచర్ అవ్వు. హౌస్ వైఫా, బెటర్ హౌస్ వైఫ్ అవ్వు. లేదు నేను ఓల్డ్ ఏజ్ పర్సన్, నేనేం చేయలేకపోతే హాయిగా చచ్చిపో. ఏడ్చుకుంటే ఏడ్చుకుంటే ఎందుకు చస్తావు? సో ప్రతి ఒక్క దాంట్లో బెటర్మెంట్ పొందు అని చెప్తున్నాడు. అది ఆయన యొక్క విభూతి. ఓకే, నెక్స్ట్ శ్లోకం.
యచ్చాపి సర్వభూతానాం యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున బీజం తదహమర్జున న తదస్తి వినా యత్ స్యాత్ న తదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరం. మయా భూతం చరాచరం నాంతోస్తి మమ దివ్యానాం నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప. విభూతీనాం పరంతప ఏష తు ఉద్దేశతః ప్రోక్తః ఏష తు దేశతః ప్రోక్తః విభూతేర్విస్తరో మయా. విభూతేర్విస్తరో మయా యచ్చాపి సర్వభూతానాం బీజం తదహం అర్జున. ఓ అర్జున, ఇన్నెందుకు? అన్ని ప్రాణులకి యొక్క తద్ అహం సర్వభూతానాం బీజం, నేను సీడ్. సీడ్ అంటే మూల కారణం, నేను సోర్స్, మూలం. నత్ అద్ అస్తి వినా యత్ స్యాత్, అసలు ఇవి లేకుండా, నేను లేకుండా చరాచర ప్రపంచం ఏదైతే ఉందో నా లేనే లేదు. చర ప్రపంచం, అచర ప్రపంచం, జడమైన ప్రకృతి, చైతన్యమైనా సరే, ఏదైనా సరే, కదిలే వాట్లలో, కదలని వాట్లలో, తిరిగే వాట్లలో, తిరగని వాట్లలో, ఎందులో అయినా సరే నేను లేకుండా అసలు లేనిదంటూ లేదు. ఫైనల్ స్టేట్మెంట్. అన్నిట్లలో నేనున్నాను, నేను లేకుండా ఏదీ లేదు. 7th చాప్టర్లో కూడా చెప్తూ ఉన్నాడు సేమ్ థాట్. అది ఇంకొంచెం హై లెవెల్లో చెప్పాడు. ఇది ఎగ్జాంపుల్స్ ఇస్తూ కూడా చెప్పాడు. అన్నింటికి మూల కారణం అయి ఉన్నాను, సోర్స్ అయి ఉన్నాను, మూలం అయి ఉన్నాను. నా నుంచి ఆ ప్రాసెస్ అంతా కూడా నడుస్తుంది, డెవలప్ అవుతూ ఉంది. అసలు ఇంకా వేరే క్వశ్చనే లేదు. నా అంతః అస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప. నా విభూతులు ఏవైతే ఉన్నాయో వాటికి అంతః నా ఎండే లేదు, అంతు లేదు. ఇన్ని చెప్పావు కదా, ఇంకేమైనా చెప్తావా అంటే, నా విభూతులు ఏవైతే ఉన్నాయో విభూతేహే విస్తరోమయ, ఎంతైనా సరే విస్తారంగా చెప్పుకుంటూ వెళ్తూనే ఉండొచ్చు. వీటికంటూ ఒక అంతే లేదు. కానీ వీటన్నింటినీ నేను చాలా క్లుప్తంగా చెప్పాను, చాలా సమ్మరైజ్ చేశాను. ఫస్ట్ చెప్పాడు కదా, చాప్టర్ స్టార్ట్ అయ్యేటప్పుడే అదే చెప్పాడు. ఏమని? నేను ఎన్నైనా చెప్పుకుంటా వెళ్ళను. అర్జునుడు అడిగాడు, చాలా విస్తారంగా చెప్పు, నాకు చాలా ఓపిక ఉంది, వింటాను అంటే, నువ్వు అడిగినంత మాత్రాన నేను చెప్పలేను, ఇవి అంతులేనివి. ఓకే, సో అదే మళ్ళీ ఇక్కడ కూడా క్లైమాక్స్ శ్లోకంలో అదే చెప్తున్నాడు. ఏమని? ఇవి చాలా కంటిన్యూగా ఉండేటివి, ఇందులో అందులో అన్నిట్లలో నేనే ఉన్నాను. బట్ నీకు జనరల్ లైఫ్లో, ప్రాక్టికల్ లైఫ్లో ఈజీగా ఉండే కొన్ని ఎగ్జాంపుల్స్ని వీలైనంత వరకు నేను అందించగలిగాను. నా ఈ దివ్యమైన విభూతులకి ఎండ్ స్టాపే లేదు, కంటిన్యూయేషన్గా ఉంటున్నాయి. అట్లానే ఉంటాయి. ఎందుకు? ఆయనే అనంతుడు, ఆయనే ఆది, ఆయనే అన్నిటినీ క్రియేట్ చేసినవాడు. ఆయన స్పెషాలిటీస్కి అంతే లేదు. మనం జనరల్గా మన స్పెషాలిటీస్ ఏంటి అని అంటే 2, 3 చెప్తాం. కొంతమంది ఈ మధ్య ఉంటారు స్పెషలైజ్డ్ డాక్టర్స్, 1, 2, 3, 4, 5, 6, 10 డిగ్రీలు ఉంటాయి, 10, 15 డిగ్రీలు ఉంటాయి. బట్ ఆయన ఇన్ఫినిట్ డిగ్రీస్ హోల్డర్. అది చెప్తూ ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ శ్లోకం 41. యద్యద్విభూతిమత్సత్వం యద్వద్విభూతిమత్సత్వం యద్యద్విభూతిమత్సత్వం యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా శ్రీమదూర్జితమేవ శ్రీమదూర్ శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం తత్తదేవాగచ్చత్వం తత్తదేవావగచ్చత్వం తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం.
మమ తేజోంశ సంభవం. ఆ, ఏంటి యద్విభూతి, అంతేకాదు ఎక్కడ ఎట్లాంటి విశిష్టమైన గుణం కలిగినా అవన్నిట్లో శ్రీమధూర్జితమేవ వా, ఇవన్నీ కూడా శ్రీమత్ సంపన్నమైనవి, ఇవన్నీ కూడా బలంతో కూడుకున్నవి, గొప్పవి, సత్వం గుణంతో కూడుకున్నవి, ఇవన్నీ కూడా నువ్వు ఎక్కడ చూసినా తత్తత్, ఏవైనా సరే ఎక్కడెక్కడ గమనించినా అవన్నీ కూడా మమ తేజ అంశ సంభవం, ఇవన్నీ నా యొక్క అంశ. ఇదంతా నాదే నా లోపల ఉన్న ఒక అంశ, జస్ట్ నీకు ఒక డ్రాపే చెప్పాను నేను అంటున్నాడు. నువ్వు ఎంతైతే నీ బుద్ధి పెట్టి ఆలోచిస్తావో, ఉత్తమమైన గుణాలు, ఉత్తమమైన వ్యక్తిత్వము, శక్తి, ఇవన్నీ నువ్వు ఎంత కొత్తవి తెలుసుకున్నా కూడా ప్రతిదీ కూడా జస్ట్ నా అంశ ద్వారా పుట్టిందే ఇదంతా. ఇన్ఫినిటీ ఇంకా ఉంది, జస్ట్ ఒక డ్రాపే ఇదంతా, నా అంశం నుంచే ఇదంతా పుట్టింది అని అంటున్నాడు. ఇంకా ఇన్ఫినిటీ ఎంత ఉందో నీ బుద్ధికే వదిలేస్తున్నా అన్నట్టు. నెక్స్ట్, అథవా బహూనైతేన, ఒక్క నిమిషం. అథవా బహునైతేన అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్నం విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. ఏకాంశేన స్థితో జగత్. ఓం తత్సత్. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతియోగో నామ విభూతియోగో నామ దశమోऽధ్యాయః. దశమోऽధ్యాయః. లాస్ట్ శ్లోకం కనెక్ట్ చేస్తున్నాడు ఏమని అంటే, అథవా బహూనైతేనే కిం జ్ఞాతేన తవ అర్జున. అసలు ఇవన్నీ మాటలు ఎందుకు అర్జున, ఇన్ని మాటలు, ఇన్ని డిస్కషన్స్ ఎందుకు? ఒకటే గుర్తుపెట్టుకో, ఏంటి? ఈ యావత్ జగత్ విష్టభ్యాహం ఇదం కృత్స్నం స్థిత జగతి, మొత్తం జగత్తులో అన్నిట్లో అంతటా నా ఒక్క అంశ ద్వారానే ఇదంతా కూడా నడుస్తుంది. ఆయన ఒక అంశ ద్వారానే ఇంత నడుస్తుంది అని అంటే మొత్తం శక్తి ఆలోచిస్తే, ఒక అంశ గురించి చెప్పడానికి ఒక అధ్యాయం అంతా అయ్యింది, అందులో ఇన్ని ఇన్ని కేటగిరీస్ లో చెప్తూ ఉన్నాడు. ఓకే, మనం మనం ప్రపంచాన్ని చాలా పెద్దదిగా చూస్తున్నాం. ఓహ్, ఇంత పెద్ద బ్రహ్మాండం అండి, ఎన్ని క్రియేషన్స్, ఎన్ని వెరైటీస్. జస్ట్ ఒక ప్లాంట్ కింగ్డమ్ చూసుకుంటేనే బాటనీ అనే ఒక సబ్జెక్ట్లో ఎన్ని వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్, అసలు మనుషులు కనిపెట్టినవి ఎన్ని, కనిపెట్టలేనివి ఎన్ని, కనిపెట్టలేక వదిలేస్తున్నవి ఎన్ని, ఎన్ని మెడిసినల్ వాల్యూస్, అసలు దాని యొక్క క్రియేటివిటీ ఏంటి, దాని యొక్క స్ట్రక్చర్, డిజైన్, దాన్ని ఎప్పుడు ఏం చేస్తే ఎట్లాంటి మెడిసినల్ ప్రాపర్టీ వస్తుంది, ఏది ఫుడ్కి కరెక్ట్, ఏది ఫుడ్కి కరెక్ట్ కాదు, ఏది మనుషులకు కరెక్ట్, ఏది పశువులకు కరెక్ట్, ఇంత క్రియేషన్ జస్ట్ ఒక ప్లాంట్ కింగ్డమ్లో. అంటే నేను చెప్పేది ఒక 1%. ఇంకా అట్లా ఎన్ని యానిమల్ కింగ్డమ్స్ ఉన్నాయి, అసలు ఎన్ని స్పీషీస్ ఉన్నాయి, ఎన్ని జీవరాశులు ఉన్నాయి, ఎన్ని చరాచర ప్రకృతి ఉంది. ఇంత జరుగుతూ ఉంటే ఇప్పుడు మనిషి కనిపెడుతున్న టెక్నాలజీ ఎంత ఉంది, ఎన్ని ఐడియాస్, ఎన్ని సాఫ్ట్వేర్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా ఒక క్రియేటివిటీయే కదా. మనం ఎప్పుడైనా అనుకున్నామా ఆ, ఇది బ్రహ్మాండమే ఒక స్పేస్ అంటే, మనం మళ్ళీ మన ఫోన్లో ఇంత స్పేస్, లైక్ జీబీ, ఈ మెమరీ డేటా అంతా కూడా, అది కూడా ఒక స్పేసే కదా. ఇప్పుడు కొత్త కొత్తగా చాలా చాలా సాఫ్ట్వేర్స్ వస్తున్నాయి మనం డేటా స్టోర్ చేసుకోవడానికి, ఫ్యూచర్ జనరేషన్స్కి సేవ్ చేసి పెట్టడానికి ఆ స్పేస్ అనేది వస్తూ ఉంది. సో
ఇంత క్రియేటివిటీ ఏదైతే ఉందో మనం ఆలోచించి చూస్తే ఎంత అర్థమవుతుందో అంత బ్రహ్మాండం. ఇదొక్కటే కాదు, మళ్ళీ ఒక భూమి మాత్రమే కాదు, ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి, ఎన్ని యుగాలు గడిచాయి, ఎన్ని మహాప్రళయాలు గడిచాయి, ఎంత సైకిల్ నడుస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇదంతా కూడా ఆయన ఒక అంశ. ఒక అంశనే ఇంతుంటే వృష సూక్తంలో కూడా చెప్తారు కదా, అత్యతిష్టద శాంగులం అంటే జస్ట్ ఒక అంగుళం మాత్రమే అంత. ఇదే ఇంతుంటే ఇంకా ఆయన ఒరిజినల్ గా ఆయన విభూతి కాదు, అసలు ఆయన అస్తిత్వం, అసలు ఆయన ఎగ్జిస్టెన్స్ ఎంత మేనిఫెస్ట్ అవ్వబోతుంది అనే దానికి కంటిన్యూయేషన్ అయిన 11వ అధ్యాయంకి 10వ అధ్యాయం చివరి శ్లోకం తోటి మనకి ఆ ప్రశ్ననేసి మనం ఆలోచించే విధంగా వదిలేస్తూ ఉన్నాడు. సో ఓం తత్సత్ ఇది శ్రీమద్ భగవద్గీతాసు. ఇట్లాగా భగవద్గీత ఉపనిషత్తులో సారమైన శ్రీకృష్ణ అర్జున సంవాదం దశమ అధ్యాయం ఏదైతే ఉందో అది చెప్పబడింది. దశమ అంటే ఇంకోటి అన్ని రకాల దృష్టార్థాలు, ఎగ్జాంపుల్స్, వాట్ ఎవర్. ఓకే, సో అన్ని రకాల విషయ వస్తు ప్రపంచం నుంచి విశేష అర్థాలు అర్థం చేసుకొని ఆయన వైపుకి మన మనస్సుని మళ్ళించే విధానం ఈ విభూతి యోగం. విశేషేణ భూతి యోగం. సో విశేషమైన భూతులు తెలుసుకొని అక్కడే ఆగిపోకుండా ఆయన వైపు సాధన చేస్తూ ముందుకెళ్ళినప్పుడు అది యోగంగా మారుతుంది. ఓకే, సో ఈ విధంగా విభూతి యోగంలో కొన్ని పాయింట్స్ అయినా మనం గుర్తుపెట్టుకొని సాధనలోకి ఇంకొంచెం ముందుకెళ్తూ ఆయన యొక్క విభూతిని దర్శించి, మన లైఫ్లో ఏదైనా దర్శించకపోతే వాటిని కూడా ఆలోచించి తెలుసుకొని ఇంకా ముందుకెళ్ళి ఆయన ఒక అంశనే ఇంత ఉంటే విశ్వరూపం ఎంత ఉంటుందో నెక్స్ట్ అధ్యాయంలో చెప్పబోతాడు. ఓకే, సో వీలైనంత త్వరగా 11వ అధ్యాయాన్ని చూద్దాం. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం.